దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యూట్యూబ్ ద్వారా పౌరు సందేశం అనేటటువంటి యూట్యూబ్ ద్వారాగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. మరి ఈనాటి కాలంలో చాలా చోట్ల ఎలాంటి బోధలు వినపడుతున్నాయి అంటే ఆశీర్వాదాన్ని గురించినటువంటి బోధలు వినపడుతున్నాయి. ఆ బోధలు కూడా మంచివే, తప్పని నేను అనట్లేదు. కానీ మరి దేవుని రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక మరి ఈ దినాల్లో మనము దేవుని రాకడ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించి బోధించడం జరుగుతుంది. మరి కొంతమంది యూట్యూబ్ ఓపెన్ చేసి 2 మాటలు వినేసి ఆ ఏంట్లే అన్నట్లుగా కొంతమంది దాన్ని కట్ చేసేస్తున్నారు. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది దేవుని వాక్యము. దీన్ని పూర్తిగా వినండి. వాక్యం అనేటటువంటిది బోరు కొట్టేది కాదు. దేవుని వాక్యం అనేటటువంటిది మనము చదవాలి, వినాలి. కాబట్టి చివరి వరకు కూడా మీరు ఈ యొక్క వాక్యాన్ని చూడండి, దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకోండి. మంచిది. మరి తర్వాత ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను మనం తెలుసుకుంటున్నప్పుడు పలు రకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రార్థనాపూర్వకంగా జయించుకుంటూ మీ ముందుకు వచ్చి వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరి కొరకు మేము ప్రతినిత్యము కూడా ప్రార్థిస్తున్నాం. మీరు అందరూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని, మనమందరము కలిసి దేవుని రాజ్యానికి వధువు సంగముగా పెండ్లి కుమార్తెగా ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్ళాలని చెప్పానని ఉద్దేశంతో మేము ప్రార్థన చేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, మీలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే మీరు మాకు ఆ స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్లకి కనుక మీరు ఫోన్ చేసి మాట్లాడినట్లయితే మీ అవసరతల కొరకు మేము ప్రార్థన చేయటం కూడా జరుగుతుంది. తప్పనిసరిగా చేయండి. వాక్యంలో ఏమన్నా కొంచెం మీకు అనుమానాలు ఉంటే అవి కూడా మీరు ఫోన్ చేసి కానీ లేకపోతే లెటర్ రాసి కానీ మీరు మాకు ఈ సంగతిని తెలియజేస్తున్నప్పుడు వాటిని సాధ్యమైనంత వరకు మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళదాం. 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సంఘాలను ఆయా కాలాలను సూచించే విధంగా ఉన్నాయి. ఈ ఫిలదెల్ఫియా సంఘకాలం ఎలా ఉందని చెప్పారనంటే, క్రీస్తు శకము 18వ శతాబ్దం అంటే 1800 సంవత్సరం నుంచి మరి ఆ శతాబ్దానికి చెందింది. అంటే 1500 సంవత్సరం నుంచి 1800 సంవత్సరం వరకు సంఘకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటిది మనము ఈ ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఉన్నారు వారు. మరి అలాగే ఫిలదెల్ఫియా పట్టణం అనేటటువంటిది సార్దీసు పట్టణానికి ఉత్తరాన, అలాగే తుయతైరా సంఘానికి మరి అది సమీపంగా ఉంది ఆ పట్టణము. ఇక్కడ మరి ఆ క్రియల గురించి సెలవిస్తున్నారు. దానిపైన మనము మొట్టమొదటి వచనాన్ని గతంలో కొంతవరకు ధ్యానించాం. అదేంటంటే, దావీదు తాళపు చెవి కలి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. అంటే దావీదుకు దేవుడు ఆ తాళపు చెవిని ఎందుకు ఇచ్చాడు? మరి యెషయా గ్రంథంలో మనం ఆ సంగతిని గురించి వివరించుకున్నాం. అయితే ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి కూడా కిందకు వస్తే ఆ 8వ వచనంలో అంటాడు, ఇదిగో
తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడును వేయనేరడు అని చెప్పానని రాస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదుకి ఎలాంటి ఆధిక్యతనిచ్చాడో అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి కూడా దేవుడు అలాంటి ఆధిక్యతనిచ్చాడు. కానీ 7 సంఘాల్లో ఏ తప్పు మాపుకోకుండా దేవుని వల్ల ముప్పు పొందినటువంటి సంఘము మరి ఫిలదెల్ఫియా సంఘం. గద్దనాలు మనం స్వర్ణ సంఘాన్ని గురించి కూడా ధ్యానం చేశాం. ఆ సంఘం మీద కూడా దేవుడు ఎలాంటి తప్పు కూడా మోపలేదు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే మరి ఆ ఫిలదెల్ఫియా సంఘం ఎలాగో దేవుని వల్ల మెప్పు పొందిందో మనం కూడా అలాగూ దేవుని వల్ల మెప్పు పొందగలం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. చదవబడినటువంటి వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించుటకు మాకు నేర్పండి ప్రభువా. మీరే ప్రభువా తండ్రి నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకొని నాయన వినుచున్నటువంటి వారికి మాకును ఆత్మీయమైనటువంటి మేలు ఆశీర్వాదం దయచేయండి. ఈ దినాలను ప్రభువా మేము రాకడ దినాల్లో ఉన్నాం నాయన. ఈ దినాలలో రాకడ బోధలు ప్రభువా విరివిగా ప్రకటింపవలసి ఉన్నది. మరి దీన్ని ప్రభువా ప్రజలు ఏ రీతిగా అయితే ఏవి వినడానికి అలవాటు పడ్డారో వారి నాడిని పట్టుకొని ఆ సంగతులే బోధిస్తున్నారు. కానీ దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఆ రాకడ కొరకు మనందరం సిద్ధపడాలని బోధించేటటువంటి సేవకులు సంఘాలు తక్కువైపోయినాయి నాయ. అలాంటి సంఘ సేవకులను మీరు లేపండి ప్రభువా. మరి నాయన తండ్రి మీరే ఈ కార్యక్రమాన్ని నాయన ఆది నుండి అంతవరకు తోడుగా నడిపించి ప్రభువా మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకోకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా. తర్వాత రెండో మాట ఏంటంటే సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులే అనగా, దావీదు కుమారుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి వ్యక్తి గూర్చి దేవుని వాక్యం చెప్తుంది. సత్యస్వరూపి అనగా ఎవరు అని చెప్పారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకో విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మాత్రమే కాకోకుండా పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఈ మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారే తన శిష్యులను బోధిస్తూ, శిష్యులకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఈ మాట ఉన్నది. ఒకసారి దయచేసి మనం ఆ మాట చదువుకుందాం. 16వ అధ్యాయం ప్రభువు వారితో చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళిపోయేటటువంటి కాలం సమీపించింది. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, కాకపోతే ఆయన రావాలి అని చెప్పారంటే నేను వెళ్ళాలి. నేను మీతో కూడా సదాకాలం ఉంటాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను అనేటటువంటి మాట చెప్పి 16వ అధ్యాయము 13వ వచనంలోకి వచ్చేపాటికి ఏమని చెప్తున్నాడు అని చెప్పానంటే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు. ఇంకో మాట 15వ అధ్యాయంలో కూడా మనము 25వ వచనంలో చూస్తే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను అని చెప్పి వెళ్ళారు. ఇక్కడ నా స్థానంలో మరలా తిరిగి ఆదరణకర్త వస్తాడని చెప్పాడు.
16వ అధ్యాయం 13వ వచనంలోకి వచ్చేప్పటికి ఆ ఆదరణకర్త ఎవరంటే మరి ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పని రాశారు. వాస్తవానికి సత్యము అంటే ఎవరు అని చెప్పారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనడానికి ఎలాంటి సందేహము లేదు. యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళి పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు నువ్వు పరమాత్మను కుమారుడువా అని చెప్పాను అని అడిగితే నువ్వు అన్నట్టు నేను పరమాత్మను కుమారుడేనని చెప్పాడు. ఆ తర్వాత నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావని చెప్పన్నప్పుడు సత్యమును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. సత్యమనగా ఏంటి అని చెప్పానని అడిగితే సత్యాన్ని ఎదురుగా పెట్టుకొని సత్యం ఏంటి అని అడుగుతున్నావు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని 14వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్తలో, మరి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా నా తండ్రి రాజ్యానికి ఎక్కి వెళ్ళలేడు అని చెప్పని సెలవిచ్చారు. కాబట్టి అక్కడ దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు. తర్వాత ఇంకేమన్నాడు అని చెప్పాడంటే తాను వేయగా ఎవడూ తీయలేడు, తాను దాన్ని తెరువగా ఎవడు కూడా దాన్ని మూయలేడు. అంత శక్తి కలిగినటువంటి వాడు దావీదు. ఇది దావీదు సంతానమందు పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ విషయంలో ఆయన అర్హుడై ఉన్నాడు. తర్వాత రెండోది ఏంటి అంటే ఈయనకున్నటువంటి పేరు ఏంటి అని చెప్పంటే సత్యస్వరూపి అయిన వాడు పరిశుద్ధుడు. సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పు సంగతులు లేవన్నారు. సత్యస్వరూపి, రెండవది పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆత్మలోనే ఉన్నది ఏమని చెప్పండి పరిశుద్ధ ఆత్మ అని చెప్పారు. చాలా మంది వాదన ఏంటి అని చెప్పారు అంటే ముగ్గురు లేరు ఒక్కరే ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారే తండ్రి లేడు పరిశుద్ధాత్మ లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే యెహోవా సాక్షులు అనేటటువంటి వాళ్ళు మరి ఆయనే తండ్రి అయిన దేవుడే దేవుడు, కుమారుడు ఆయన ప్రవక్తే గాని ఆయన దేవుని కుమారుడు కాదు, దేవునికి పిల్లలు లేరు, భార్య లేదు, కుటుంబం లేదని చెప్తున్నారు. తర్వాత మూడవది మరికొంతమంది వాదన ఏంటి అని చెప్పానంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పండి ఆదరణకర్త. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా లేడు, ముగ్గురు క్రీస్తులోనే ఉన్నారు, క్రీస్తే సర్వం అని చెప్తున్నారు. కాదని నేను అనలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే యోహాను బాప్తిస్మాన్ని గురించి అలాగే పౌలు బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నారు. యోహాను బాప్తిస్మం ఇచ్చింది ఏమని బాప్తిస్మం ఇచ్చాడు? మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని వారికి బాప్తిస్మం ఇచ్చారు. వారు బాప్తిస్మం పొందటానికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే కొన్ని సంగతులు చెప్పి మీ పాపములను ఒప్పుకోండి అని చెప్పాను అన్నాడు. తర్వాత పౌలు బోధ ఏంటి అని చెప్పానంటే యేసునామములో మీరు అలాగైతే యేసునామములో మీరు బాప్తిస్మం పొందారా అని చెప్పాను అంటున్నారు. మరి వారు ఏమంటున్నారు అని చెప్పానంటే మరి యేసునామములో ఇంకా మేము బాప్తిస్మం పొందలేదు అన్నప్పుడు వారికి అక్కడ బాప్తిస్మం ఇచ్చాడు. ఇంకోటి అలాగైతే మీరు స్వార్థం నమ్మినట్టయితే మీరు పరిశుద్ధాత్మను పొందితరా అని చెప్పానంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అన్న సంగతే మాకు తెలియదు అన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో క్షమించండి మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో అంటే 16వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్పాడు అని చెప్పానంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. చూడండి అక్కడ నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును. ఒకసారి చూద్దాం 16వ అధ్యాయంలో. అటు పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు వారితో అంటున్నాడు, ఏమన్నాడు అని చెప్పానంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించి
స్వార్థను ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టడి అని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పానని ప్రభు సెలవిచ్చారు. ప్రభు సెలవిచ్చినప్పుడు క్షమించండి, 28వ అధ్యాయం మత్తయి సువార్తలో రండి, ఏమని రాశాడు అని చెప్పానంటే 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామంలో త్రియేక నామంలో బాప్తిసం పొందామంటే అబ్బాయి చల్లదండి, యేసునామలో పొందాల్సిందేనని చెప్పని చెప్తున్నారు. లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు రక్షణ సైన్యం వాళ్ళు ఉన్నారు అనుకోండి, జెండా కిందగా నడిచి వెళ్ళాలి. ఇంకా అదే క్యాథలిక్స్ ఉన్నారనుకోండి, చిలకరింపు బాప్తిసం 8వ రోజున ఇచ్చేసి జ్ఞాన స్నానం అని చెప్పి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి సత్ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే మనకి యేసు బోధలను పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నామని చెప్పారంటే పౌలు బోధనలు పట్టుకొని మనము వేలాడుతూ ఉన్నాం. కానీ పౌలు బోధనలు నేను తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ అవసరాన్ని బట్టి పౌలు సమయానుకూలంగా ఆ సంఘానికి ఏ విధంగా బోధించాలో ఆ సంఘానికి అలా బోధించాడు. కానీ మరి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేకనామం అనేటటువంటిది యేసు ప్రభు చెప్పిన మాట. చాలామంది ప్రార్థనలు ఆరాధన పెట్టారనుకోండి, లేకపోతే కూటమి పెట్టారనుకోండి, లేకపోతే ఇంకోటి గృహారాధన పెట్టారనుకోండి, ఏం చేస్తారు అని చెప్పాను అంటే మరి ఆ దీవెనిచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అని చెప్పారనే మాట వారు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువా దేవుని శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పమని అడిగారు, బోధ చేయటం నేర్పమల్లా. అప్పుడు యేసు ప్రభువా చక్కని ప్రార్థన నేర్పారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక, నేడు మా అనుదినాహారములు మాకు దయచేయండి, మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించులాగను అపరాధములను క్షమించండి, శోధనలోనికి తేక కీడుని తప్పించండి, రాజ్యము బలము మహిమ శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అని చెప్పానని ప్రార్థన చేయండి అని చెప్పానని యేసు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన నేర్పారు. శిష్యులకు ప్రార్థన నేర్పితే ఆయన ఏం చెప్పాడు? ఇందాక మనం మత్తయి సువార్తలో చదివినప్పుడు, నా వలన మీరు ఏ ఏ సంగతులను వింటిరో ఆ సంగతులను వారికి తెలియజేసి సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి అనేటటువంటి మాట అక్కడ వాడటం జరిగింది. మరి కొన్ని సంఘాల వాళ్ళు పరలోక ప్రార్థన చేయరు. కానీ బైబిల్ గ్రంథంలో మన పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ, అంటే కొత్త నిబంధనలో సువార్తల్లో కానీ పత్రికల్లో కానీ ఎక్కడా కనబడినటువంటి ఒక విషయాన్ని మనం పదే పదే చెప్తున్నాం. అదేంటి అని చెప్పానంటే, ఒకటి యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక అనేటటువంటి మాట తప్పనిసరిగా మీరు చెప్పాలని యేసు ప్రభు చెప్పలేదు, పౌలు చెప్పలేదు. మరి ఇది ఎవరు నేర్పారు? ప్రభు ఇది ఎవరు నేర్పారో తెలియదు, కానీ అన్ని సంఘాల వాళ్ళు పాటిస్తున్నాం. కానీ పరలోక ప్రార్థన మాత్రం పక్కన పెట్టి శిష్యులకు నేర్పాడు. మనకెందుకు, మన శిష్యులు కాదు మనం అని చెప్తున్నారు. సరే, తరువాత ఇంకో విషయం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సదాకాలం మీకు కలుగును గాక అని చెప్పారన్నమాట. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క కృపయు సదాకాలం మనకు కలుగును గాక అనేటటువంటి మాట పౌలు వాడాడు. అలాగే మరి పేతురు వాడారు.
మరి యేసు ప్రభు నేర్పని బోధనలేమో మరి కంటిన్యూ చేస్తున్నాం మనము. యేసు ప్రభు చెప్పినటువంటి ప్రార్థననేమో మనం ప్రక్కన పడేస్తున్నాం. మరి ఏ విధమైనటువంటి ఈ మాటలు మీరు యూట్యూబ్ ద్వారా చూస్తున్నప్పుడు ఈ పరలోక ప్రార్థన చేయని వారికి నా మాటలు కొంచెం మీ కోపం కలిగించవచ్చు, కానీ కొంచెం మీరు ఆలోచిస్తే బాగుంటుంది అనేటటువంటిది నా ఉద్దేశం. సరే, ఇంకొక విషయం ఏంటంటే మరి ఆయన గురించి ఏమని చెప్తున్నాడంటే, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చి మిమ్ములను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఆయన మీకు సమస్తమును బోధించి మీకు తెలియజేస్తాడు అని చెప్పారనే మాట కూడా అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలం. తర్వాత మాట ఏంటి అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. క్రియలు అనగా సంఘం యొక్క పనులు, క్రియలు అని చెప్పారనగా సంఘం యొక్క పనులు. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు అంటున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాం చూస్తాడు. మన వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు, బోధించేటప్పుడు ఎలా బోధిస్తున్నాం అనేది కూడా చూస్తాడు. దేవుని కార్యాలు మనము శ్రద్ధగా చేస్తున్నామా లేదా, లేకపోతే అశ్రద్ధగా చేస్తున్నామా, లేకపోతే అసలు చేయట్లేదా? కొంతమంది బోధ వినటానికి పరిమితం అవుతారు, కానీ పరిచర్య చేయాల్సి వచ్చేటప్పటికి వాళ్ళ హోదాలు గుర్తొస్తాయి. కాబట్టి ఇవి దేవుని దగ్గర మనకి ఏ హోదాలు కూడా గుర్తు రాకూడదు. ఎందుకంటే మనకంటే సేవకుడు పెద్దవాడు, సేవకుడి కంటే యేసుక్రీస్తు ప్రభువారు పెద్దవారు. ఆయనకు పరిచర్య చేస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారికో సంఘానికో కాదు. ఆ విషయాన్ని మర్చిపోకూడదండి. తర్వాత నీకున్న శక్తి కొంచెమై ఉండినను అంటే ఈ సంఘానికి ఉన్నటువంటి శక్తి అంటే మనకు తెలిసినటువంటి విషయం ఏంటి అని చెప్పారంటే, శక్తి అనగా మరి ప్రార్థన, లేకపోతే శక్తి దిగి వచ్చే వరకు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం అంటాడు, పైనుండి శక్తి దిగి వచ్చే వరకు కూడా మీరు ఎక్కడే ఉండి ప్రార్థన చేయండి అని అడగ పరిశుద్ధాత్మ శక్తి అని మనం కూడా చెప్పుకోవచ్చు. తర్వాత 3వది ఏంటి అని చెప్పానంటే, నీవు నా వాక్యమును గైకొని నా యొక్క నామమును ఎరుగననలేదు. నా వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా గైకుంటున్నావు. గైకొనడమే కాకోకుండా నేను నీ వాక్యాన్ని ఎరగను అని చెప్పాను అనలేదు. ఒకసారి ఒక చిన్న మాట చెప్తాను మీకు. నేను చైనా దేశంలో క్రైస్తవులను పట్టుకొని ఒక మందిరంలో ఆరాధన జరుగుతుండకు వెళ్ళి పాస్టర్ గారి చేతిలో ఉన్నటువంటి బైబిల్ తీసుకొని మిలిటరీ కమాండరు నేల మీద పడేసి ఉమ్మేసి కాలుతో తొక్కి పాస్టర్ గారితో అన్నాడు, సంఘస్థులతో అన్నాడు, మీరందరూ కూడా ఈ బైబిల్ మీద ఉమ్మేసి బైబిల్ను కాలుతో తొక్కి యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పని మీరు చెప్తే మిమ్మల్ని విడిచిపెడతాం, లేదు యేసుక్రీస్తు దేవుడని అంటే మీరు మా చేతిలో చనిపోతారని చెప్పినప్పుడు పాస్టర్ గారు మొదలుకొని విశ్వాసుల వరకు అందరూ కూడా మరి అలాగే మరి బైబిల్ను కాళ్ళతో తొక్కుతున్నారు, అలాగే ఉమ్మేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 100 మంది సంఘం ఉన్నారండి అక్కడ. సరే, అందులోకి యవనస్తురాలు అనేటువంటి బిడ్డ మరి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఆఖరిలో ఆ చేతిలోకి తీసుకొని తుడిచి దాని మీద ఉన్నటువంటి ఉమ్ముని మట్టిని తుడిచేసి దాన్ని ముద్దు పెట్టుకొని ఆమె ఏమందంటే, నా ప్రభు నా కొరకు శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. మీరు ఇప్పుడు కనుక మీరు నన్ను శిక్షించి తుపాకుతో కాల్చి చంపేస్తే మరుక్షణంలో నేను దేవుని రాజ్యంలో ఉంటాను, కానీ నేను యేసును విడిచిపెట్టను అని చెప్పాను అని అంది. దేవుని బిడ్డలారు వింటున్నారా? కొంతమంది మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సమాజం ఎక్కడ చిన్న చూపు చూస్తుందో. మనము పైన
సార్దీసు సంఘాన్ని గురించి మనం చదివినప్పుడు 6వ వచనంలో అక్కడ ఏమని రాశాడంటే 5వ వచనంలో, గ్రంథములో నుండి అతని పేరంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును ఒప్పుకొందును అంటున్నాడు. భూలోకంలో నేను క్రైస్తవుడని, నేను క్రీస్తు బిడ్డ నన్ను ఒప్పుకోకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు దూతల ఎదుట అలాగే తండ్రి ఎదుట మరి ఆయన మిమ్మల్ని ఎలా ఒప్పుకుంటాడు? నేను క్రైస్తవుడని చెప్పుకోకపోతే నేను ఎలా ఒప్పుకుంటాడు పరలోకంలోకి వెళ్ళినాక ప్రభు? అందుకని ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని, ఈ సంఘము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గైకుంటుందంట, అంటే వింటుందంట, వాక్య ప్రకారం నడుస్తుందంట. గైకొని నా నామమును ఎరుగనలేదు, యేసుక్రీస్తుని ఎరుగను అని చెప్పాననే మాట అక్కడ ప్రభు ఆ సంఘం వాడలేదంటండి. ఇంకొక మాట అన్నాడంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును కూడా వేయనేరడు. తలుపుని నీ ఎదుట తీసి ఉంచాను. ఏ తలుపుల గురించి కూడా మనం చెప్పుకోవాలంటే, కీర్తనలు 24లో 118 కీర్తనలు ఏమని రాశాడంటే, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి అన్నాడు 24లో. 118 కీర్తనలు ఏమన్నాడంటే, నేను వచ్చినట్లుగా మీరు నీతి గుమ్మాలు తీయండి అని చెప్పాడు. నీతి గుమ్మాలు తీయండి. దేవుని సంఘం ఎదుట తలుపు తీసి ఉన్నాను, దాన్ని ఎవడు కూడా వేయనేరడు. తలుపులు తెరిచినప్పుడు దాన్ని ఎవడు కూడా వేయలేడు. పోయిన వారు మీకు చెప్పాను, దయ్యానికి ప్రార్థన చేస్తే, దయ్యం బట్టి మనిషికి ప్రార్థన చేస్తే 2 కాళ్ళు దగ్గర పెట్టేసి 2 చేతులు వెనక పెట్టేసి, అరే నా చేతులు కాళ్ళు ఎందుకు కట్టేసేవాడు? తెరబడుట అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ఆకాశం వాకిళ్లను తెరిచి పట్టజాలని దీవెనలు నీ మీద నేను కుమ్మరిస్తాను. తర్వాత ఇంకో విషయం ఏంటని చెప్పానంటే, దేవుడు ఆకాశము నుండి ఆకాశపు తూములు తెరిచిన, నోవాహు జలప్రళయ కాలంలో తూములు తెరిచింది. కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తే, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును కూడా వేయలేడు. ఆ అధికారాన్ని నేను మీకు ఇచ్చాను. పేతురుకేమో పరలోకపు తాళపు చెవి ఇచ్చాడు. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో అది బంధించబడుతుంది అన్నాడు. మళ్ళా ఇంకేమన్నాడంటే, భూమి మీద నువ్వు దేన్ని తెరుస్తావో అది పరలోకం మళ్ళీ తెరవబడుతుంది అని చెప్పానని ప్రభు సెలవిచ్చారు. అలాగే దేవుడు నీకు కూడా ఒక తాళపు చేతినిచ్చాడు. కానీ ఏం తాళపు చెవిని ఇచ్చాడు దేవుడు అంటే, ప్రార్థన అనే తాళపు చెవి. దేవుడు నీ ఎదుట అనేకమైనటువంటి ఆ బంగారు ఆభరణాలని, వస్త్రాలని ఒక పెట్టెలో పెట్టి, అవన్నీ నీ ముందు పెట్టి, ఆ తాళపు చెవి నీకు ఇచ్చి, ఆ ఆభరణాలు నీకోసమే, ఆ వస్త్రాలు నీకోసమే, తీసుకో కుమారుడు అని చెప్పారంటే, మరి ఏం చేస్తామంటే ఆ తాళపు చెవిని ఎక్కడో పారేసుకుంటున్నాం. ఎక్కడో పారేసుకున్నారు చాలా. ప్రార్థన తాళపు చెవి దేవుడు మనకి ఇచ్చాడు. పాల్యాంగచో గారు అయితే అంటాడు, విశ్వాసం అనేటటువంటి తాళపు చెవి. నిజమే దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేటటువంటి తాళపు చెవి అనే మాట ఎందుకన్నాడంటే, విశ్వాసం ఉంటేనే మనం ప్రార్థన చేయగలం, ప్రార్థన చేస్తేనే దేవుని కార్యాలను చూస్తాం. కాబట్టి విశ్వాసం అనేటటువంటి తాళపు చెవి అన్నాడు. కనుక ఈ సంగతులను మీరు మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని, ఇంకొక మాట కూడా అంటున్నాడు, కొంచెం త్వరగా ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. అదేంటి అని చెప్పాను అంటే, మనం ఇవన్నీ చదివిన విషయాలే. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు నీ రప్పించెదను. ఈనాడు ప్రపంచంలో
ఎక్కువగా ఈనాడు యూరప్ దేశాల్లో మరి మనమేమో యేసుక్రీస్తుని గురించి ఆరాధిస్తూ ప్రపంచమంతా కూడా క్రీస్తుని ఆరాధిస్తుంటే ఈనాడు సాతానును ఆరాధించేటటువంటి సాతాను సమాజం కూడా బయలుదేరింది. సాతాను సమాజం వారంటే విగ్రహారాధికులు కాదండి. ఒకవేళ విగ్రహారాధికులు అనుకుంటున్నారు, విగ్రహారాధికులు కాదు వాళ్ళు ఎవరంటే నిజంగానే డైరెక్ట్గా సాతానుని ఆరాధించేవాళ్ళు. మనకి పరిశుద్ధ గ్రంథం ఎలా ఉందో సాతానుకు కూడా ఒక గ్రంథం ఉంది. దేవుడు ఏ విషయాలైతే చేయమని చెప్పాడో, ఏ విషయాలైతే చేయొద్దని దేవుడు చెప్పాడో ఆ విషయాల గురించి వాళ్ళు ఏం చెప్తారంటే, మనము సాతానికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తే సాతాను మనకి ప్రత్యక్షం అవుతాడు, అనేకమైనటువంటి వరాలు ఇస్తాడని చెప్పానని సాతానుని ఆరాధించేటటువంటి వారు కూడా ఉన్నారు. ఈనాడు ఎక్కువ మంది మరి ఆ సాతాను సమాజపు వారు డబ్బులని, బట్టలని, కొన్ని ఏమంటారంటే ఫెసిలిటీస్ కల్పిస్తున్నప్పుడు, సౌకర్యాలను కల్పిస్తున్నప్పుడు చాలామంది మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు, లేకపోతే లోక సంబంధమైనటువంటి వారు, ప్రార్థనకు వస్తూ కూడా లోక సంబంధంగా ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు అని చెప్పానంటే, ఆ సంఘంలోకి వెళ్తే డబ్బులు ఎత్తున్నారంట, ఆ సంఘంలోకి వెళ్తే భోజనాలు పెడుతున్నారంట అని వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళకి ఏం కావాలి? దేవుని వాక్యం కాదు కావాల్సింది. వాళ్ళకి ఏం కావాలంటే భోజనాలు కావాలి. తర్వాత రెండోది ఏం చెప్పారనంటే డబ్బులు కావాలి. ఈనాడు సాతాను సమాజకు వారు ఈ క్రైస్తవ విశ్వాసులకి ఎరవేస్తున్నారు. ఏం వేస్తున్నారంటే, మీరు కనుక వచ్చి మా సాతాను సమాజంలో చేరి సాతాను కనుక మీరు ఆరాధిస్తే, ఇదిగో మీకున్న అప్పులని మేము తీర్చేస్తాం, మీకు కావాల్సిన అవసరాలని మేము తీరుస్తాం. యేసు ప్రభులాగా కాదు, ఎంతో కాలం ప్రార్థించగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ మేమైతే అలా కాదు, మా సాతాను వెంటనే మీరు ఆ సమస్యల నుంచి విడిపించని వాళ్ళని చెప్పాడు. తర్వాత మీరు ఏం తాగినా ఏం తిన్నా కూడా పట్టింపు లేదు. తర్వాత రెండోది, మీరు ఏ పని చేసినా కూడా అది తప్పు కాదు. బొంద తాగినా, వ్యభిచారం చేసిన ఇవి కూడా తప్పు కాదని చెప్పారని బోధిస్తూ ఈనాడు క్రైస్తవ విశ్వాసులను, లోకస్తులను కూడా సాతాను సమాజపు వారు సాతాను సమాజంలోనికి లాగేస్తున్నారు. ఒకసారి ఒక చిన్న దినాకర్ చెప్పినటువంటి ఒక విషయాన్ని సాక్ష్యం మీకు చెప్తాను. నాది కాదు, దినాకర్ గారి సాక్ష్యం ఇది. దినాకర్ గారు కుటుంబం ప్రార్థన చేసుకుంటుంటే ఒక రోజున దేవుడు కనబడి, నీ స్వార్థ నేను విస్తరింపజేస్తాను, దేశ విదేశాల్లో కూడా నీ స్వార్థ వెళుతుంది, నీ ద్వారా అనేక మంది స్వస్థపడతారు, అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి, కాబట్టి నేను గొప్ప పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇస్తున్నాను కుమారుడా, నేను బహుబలంగా వాడుకుంటానని చెప్పని దేవుడు చెప్పాడు. కుటుంబం అందరూ కూడా సంతోషించారు. ఒక నెల రోజులకి దగ్గు వస్తుంటే దినాకర్ గారికి ఆ దగ్గు వెంట రక్తం పట్టడం మొదలు పెడుతుందట. ఇదేమై ఉంటుందని చెప్పాను. డాక్టర్ గారి దగ్గరికి చూపించుకోవటానికి వెళ్తే 2 ఊపిరితిత్తులు చెడిపోయినాయ్యా, అందుకే రక్తం పడుతుంది, ఇక ఇది ఎక్కువ కాలం బ్రతకడు అని చెప్పానంటే, అప్పటికే కుమార్తె చనిపోయి ఒక దిగులు. దేవుడు ఇది జరుగుతూ ఉండగా దేవుని ఆశీర్వాదం వచ్చింది, దేవుడు మనల్ని కనికరించాడు, మరి సేవలో వాడుకుంటానన్నాడని చెప్పని సంతోషిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాగ జరిగేపటికి మరింత కృంగిపోయాడు. అనారోగ్యము క్రక్కిన పని తగ్గినప్పుడల్లా దగ్గు పడుతుంది, రక్తం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. క్షీణించిపోతుంటే ఒక రోజు సాతాను వచ్చాడంట. వచ్చి అన్నాడు, ఏ దినాకర్ బాగున్నావా అని చెప్పానని, నువ్వు దేవుని నమ్ముకున్నావుగా, నేను దేవుడు దీవిస్తానన్నాడుగా, నీ స్వార్థ పరిచర్య, నీ స్వార్థ సేవ మరి దేశ విదేశాలు దశ దిశలో వ్యాపిస్తుందని చెప్పాడుగా, మరి డాక్టర్ గారు 4 రోజుల్లో చచ్చిపోతా, ఊపిరితిత్తులు చెడిపోయినాయి అని చెప్పాడు. మరి దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏమంది, దీవెన ఏమైపోయిందని చెప్పారని సాతాను ప్రశ్నిస్తున్నాడు. మరి దినాకర్ గారు మౌనంగా ఉన్నాడంట.
అంతా అయిపోయిన తర్వాత నువ్వు గనక నన్ను నమ్ముకుంటే ప్రపంచంలోనే నేను గొప్ప ప్రవక్తగా చేసి నేను వాడుకుంటా, నీకు లెక్కలేని కోట్ల రూపాయలు డబ్బు ఇస్తా, లగ్జరీ లైఫ్ ఇస్తా అని చెప్పానంటే దినాకర్ గారు ఒక్క మాట మాట్లాడాడంట, ఇవన్నీ వద్దు కానీ నాకు పరలోక రాజ్యాన్ని ప్రసాదించు, అప్పుడు నేను నిన్ను నమ్ముకుంటాను అని చెప్పానంటే, అది ప్రసాదించడం మాత్రం నా వల్ల కాదు అని చెప్పానంటే, యేసుక్రీస్తుని నమ్ముకొని ఒకవేళ శ్రమలు అనుభవించి ఒకవేళ నేను చనిపోతే నేను నిత్యరాజ్యంలోనికి వెళ్ళి ఆ ప్రభు సన్నిధిలో ఆనందిస్తాను. నేను నిన్ను నమ్ముకొని మరి నిన్ను ఆరాధిస్తే నువ్వెక్కడ తీసుకెళ్తావు? నన్ను నీవు ఉండేటటువంటి నిత్య నరకాగ్ని తీసుకొని వెళ్తావు. కాబట్టి ఇలాంటి ఇహలోక సంబంధమైనటువంటి లగ్జరీ బ్రతుకు నాకు వద్దు, క్రీస్తుతో నేను శ్రమైన పడతాను అని చెప్పాను అన్నప్పుడు సాతాను వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వచ్చి, నా కుమారుడని నీకు ఒక పరీక్ష పెట్టాను, ఆ పరీక్షలో నువ్వు నెగ్గావని చెప్పానని, అప్పుడు నీ సేవను నేను అభివృద్ధి పరుస్తాను అన్నప్పుడు ఆ ఊపిరితిత్తులు క్రమక్రమంగా బాగుపడి ఆరోగ్యవంతుడై ఆయన చనిపోయే వారికి కూడా గొప్ప స్వార్థ ప్రకటించాడు. అనేక మంది కళ్ళ నీళ్లు తుడిశాడు. ఆ వాక్యము అనేక మందిని ఆదరించింది. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభు ఆ దినాకర్ గారి ద్వారా ప్రభు చేశాడు. కాబట్టి ఈనాడు విశ్వాసులైనటువంటి మీరు కూడా లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టేసి క్రీస్తులో నమ్మకంగా జీవించండి. యూదులు కాకయే వారు యూదులు అని చెప్పుకుంటున్నారట. కొంతమంది క్రైస్తవులు కాకోకుండానే క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. తర్వాత మూడోది ఏంటి అని చెప్పానంటే, వీరు ఎవరు అని చెప్పానంటే సాతాను సమాజపు వారు మీలో ఉన్నారు అంటే ఆ పట్టణంలో ఉన్నారు. ఏ పట్టణంలో అంటే ఫిలదెల్ఫియా పట్టణంలో ఉన్నారు. అయితే వారు అక్కడ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా యూదులు అనే అబద్ధవాడు సాధారణ సమాజపు వారిని నేను నీ వద్దకు రప్పిస్తాను, సత్యమేంటో మరి అసత్యమేంటో వారు మరలా తెలుసుకొని వారు నీ దగ్గరకు వస్తారు. సంగమా వచ్చి వారు ఏం చేస్తారంటే నీ ఎదుట సాగిలపడి వారు నమస్కారం చేస్తారు. తర్వాత వారు ఇంకొక విషయాన్ని ఏం తెలుసుకుంటున్నారు అని తెలుసుకుంటారంటే, నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకోనట్లు చేసేదను. ఎవరైనా నీకు హాని తలపెట్టాలి అని చెప్పానంటే వారికి నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. అప్పుడు వారు ఏమనుకుంటారంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, అలాగే అమాలేకీయులు మిద్యానీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఉరుములను మెరుపులను మెరిపించి భయపెట్టినప్పుడు ఆ సైనికులు ఏమనుకున్నారు అని చెప్పానంటే, వారి దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం పారిపోదాం రండి అని చెప్పారని అక్కడి నుంచి ఇశ్రాయేలు ఎదుటి నుండి వారు పారిపోయారు. ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి వారు పారిపోయారు. వారిని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులకు లోబడేటటువంటి వారిగా ఆయన చేశాడు. కాబట్టి ఏమన్నాడంటే, వారు అనుకున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క శత్రువులు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులను ప్రేమించుచు అన్నాడు. అలాగే ప్రభు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతవరకు ప్రేమించాడు అని చెప్పాడు, తన ప్రాణమును మన కొరకు పెట్టినంతగా ప్రేమించాడు. మరి ఇంకా చెప్పవలసిన సంగతులు ఉన్నాయి, కానీ ఎంతవరకు మనం ఈ విషయాలని మనం ముగించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మీ అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మరి మీలో ఎవరికైనా బలహీనత కలిగి ఉంటే మరి మీరు నాతో కూడా ఏకీభవించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మీకు ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ చేపెట్టుకొని ప్రార్థన చేసుకోండి. స్వస్థపరిచేది ప్రభువు కానీ నేను కాదు, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడైన మా పరలోకపు ప్రీతండి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు నాయన అతని పిల్లదెలిపి ఆ సంఘాన్ని గురించి అనేకమైనటువంటి సంగతులు మీరు మాకు బోధించారు. దేవాన తండ్రి, నాయన దావీదు తాళపు చెవి కలిగి సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని చెప్పారు, మీరు సెలవిచ్చారు. నాయన తండ్రి, నీ క్రియలను నేను ఎరుగుదును,
అని మీరు సెలవిచ్చారు తండ్రి. ఆ మాటలన్నీ కూడా విన్నా నీ బిడ్డలు ప్రభు వారి హృదయాల్లో భద్రపరుచుకొని, దేవా ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అని మేము జీవించిన ఎంత మేలు ప్రభు. అట్టి కృపను నాకును వినుచున్న వారికి కూడా దయచేయండి నాయన. సెల్ ఫోన్ ద్వారాగా కానీ, టీవీ ద్వారాగా కానీ, మరి నాయన నీ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలను ప్రభువాను తండ్రి ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతూ ఉంటే వారిని మీరు ముట్టండి ప్రభువా. దేవ వారికి ఉన్నటువంటి ఎలాంటి బలహీనత అయినా సరే, ఏ బలహీనత అయినా సరే, నజరేయుడైనటువంటి యేసు నామములో వారికి విడుదల ఇవ్వండి. మీరు కృప చూపి దీవించి ఆస్వాదించు నాయన తండ్రి ప్రభువా. మరింతగా నీ వాక్యాన్ని బోధించేటటువంటి శక్తిని నాకు కూడా దయచేయండి నాయన తండ్రి ప్రభువా. సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేసిన ప్రభువా, సదాకాలం వారితో కూడా ఉండండి. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారికి కలిగినటువంటి సమస్త నాయన తండ్రి ప్రభువా తండ్రి ఆస్తులను కూడా దీవించి ఆస్వాదించు. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం అపవాదికి, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలుగా అంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం బిడ్డలకు సదాకాలం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నేను కృపతోడుగా వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.